ఇక మున్ముందు భారీ ఉద్యమాలు. జెన్జీకి సీజేపీ ఒక్కటే వేదిక కాదు, సమస్యలపై ఎవరి పోరాటం వారిదే. ప్రజల్లో భయం పోగొట్టాం, ఇక అందరూ ప్రశ్నిస్తారు. నాపై పోలీసులు నిత్యం నిఘా పెడుతున్నారు. అభిజిత్ దీప్కే. దేశంలో ముందు జెన్జీ భారీ ఉద్యమాలు నిర్వహిస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు. అయితే వారి ఉద్యమాలకు సీజేపీ ఒక్కటే వేదిక కాదని, ఎవరి దారిలో వారు ఉద్యమాలు చేస్తారని అన్నారు. ఓ ఆంగ్ల వార్తాపత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో గత నెలలో తాము నిర్వహించినటువంటి ఉద్యమం ద్వారా దేశ ప్రజల్లో గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి భయాన్ని తొలగించామని, ఇకపై ప్రజలంతా తమ సమస్యలపై గలమెత్తుతారని తెలిపారు. ప్రస్తుతం అనేక చోట్ల యువత తమ సమస్యలపై స్వయంగా ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. జార్ఖండ్ వంటి చోట జెన్జీ ఆల్ఫా కూడా పాఠశాలల కోసం ఉద్యమించిందని వెల్లడించారు. జార్ఖండ్లో పేపర్ లీకేజీ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి తాము మద్దతు తెలిపామన్నారు. ప్రజలు ఏ ఒక్క వ్యక్తిని రాత్రికి రాత్రి హీరోను చేయడం మంచిది కాదని, తమకు ఎవరో వచ్చి సహాయం చేస్తారన్నటువంటి భావనను వదిలేయాలని సూచించారు. సీజేపీని రాజకీయ పార్టీగా మార్చబోమని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పెద్ద పార్టీలే మనుగడ కోసం పోరాడుతున్నాయని, ఎంపీలు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి సిబిఐ ఈడీలతో బెదిరించి పార్టీలు మారేలా చేస్తున్నారని, ఆ ట్రాప్లో తాము పడబోమని స్పష్టం చేశారు. సీజేపీని ఏర్పాటు చేసినప్పటి నుంచి పోలీసులు తనపై నిఘా పెట్టారని ఆరోపించారు. మునుముందు భారీ ఉద్యమాలు అనిపించి మనకు అభిజిత్ దీప్కే చెప్తున్నాడు. అభిజిత్ దీప్కేకు చాలా స్పష్టంగా తెలుసు, మనం ఏం మాట్లాడినా కూడా మన మీద కేసులు పెట్టి జైలుకు పంపుతారు. ఎందుకనంటే ఇప్పటికీ ఈ దేశంలో జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి విద్యార్థి నాయకులు ఉమర్ ఖాళీద్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉమర్ ఖాళీద్ లాంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టారు. ఆయన గురించి మాట్లాడితే కూడా దేశద్రోహం అంటారు. ఇప్పుడు ఉమర్ ఖాళీద్ అనే వ్యక్తి పాకిస్తాన్ స్వతంత్రం గురించి కూడా మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది. ఈరోజు అసలు నిజంగా పాకిస్తాన్కు సంబంధించిన విషయంలో పాకిస్తాన్ అత్యంత ఎక్కువ ప్రేమిస్తున్నది ఎవరు అంటే ఆర్ఎస్ఎస్. ఎందుకు అని అంటే అఖండ భారత్ అంటది. పాకిస్తాన్ ఇతర, ఆఫ్ఘనిస్తాన్ ఇతర, బంగ్లాదేశ్ ఇతర దేశాన్ని వీళ్ళు ప్రేమించరు. అఖండ భారత్ అంటే, అఖండ భారత్ అనేది భారతదేశ మ్యాప్ మీద ఆర్ఎస్ఎస్ మ్యాప్ చూసేది ఉంటే మీకు అర్థమవుతుంది. మరి అట్లాంటి ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు, ఆ ఆర్ఎస్ఎస్ పుత్రిక అయినటువంటి బీజేపీ వాళ్ళు పాకిస్తాన్ గురించి మాట్లాడడానికి చెప్పేసి దేశద్రోహం కేసు ఎట్లా పెడతారు? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మ్యాప్లో పాకిస్తాన్ ఎందుకున్నది? అఖండ భారత్లో కలిపి దానికి సమాధానం చెప్పాలి కదా. ఎన్ని దేశాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ మ్యాప్లో? ఈరోజు జేఎన్యూలో సీజేపీ కన్నా ముందు ఎన్నో సమస్యల మీద, దేశ సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద జేఎన్యూ నుండి నిరసనలు వచ్చినాయి. రైతులు నల్ల చట్టాలు తీసుకొస్తే రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కూడా జేఎన్యూ విద్యార్థులు నిలబడ్డారు. ఎన్నోసార్లు లాఠీ ఛార్జీలు అయితే ఆఖరికి ఏబీపీ వాళ్ళు కూడా వాళ్ళ మీద దాడులు చేసేది ఉంటే దెబ్బలు తిన్నారు. ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇన్ని రోజుల పాటు ఆ ఉద్యమాలకు సోషల్ మీడియా కానీ సపోర్ట్ చేయలేదు. అవి బయటికి రాలేదు. ఒక విద్యార్థి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తనను బహిష్కరించేది ఉంటే ఆ బహిష్కరణకు వ్యతిరేకంగా వెలివాడ అని వేసుకొని అదే యూనివర్సిటీలో ఆ క్యాంటీన్ ముందు కూర్చొని తన నిరసన గళాన్ని వినిపించి, ఇంకా ఈ దేశం నా గురించి ఆలోచించట్లేదు అని చెప్పేసి బాధపడి ఆయన రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకునే స్థాయికి ఆయనను ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితిని కూడా ఎవడు వినిపించలేదు. ఆయన చచ్చిపోకముందే ఆ సమస్యను కనుక మీడియా ఎత్తుకొని ఉండేదంటే ఈరోజు ఒక గొప్ప స్కాలర్ని మనం కోల్పోగొట్టడం కాదు. అట్లాంటి స్కాలర్లు వేలాది మంది ఉన్నారు ఈ దేశ యూనివర్సిటీలలో. ఇప్పటికీ కనీసం వాళ్ళకు ఏంటిది ఆ యూనివర్సిటీ స్కాలర్లకు రావాల్సినటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో, స్కాలర్షిప్లు అనొచ్చు, మిగతా డబ్బులు ఏవైతే ఉంటాయో, ఫస్ట్ స్టైఫండ్ కానీ లేదంటే ఆర్జీఎన్ఎఫ్ కింద వచ్చేటువంటి ఫండింగ్ కానీ ఇవి ఏమీ లేక అసలు ఆర్జీఎన్ఎఫ్నే ఎత్తేసేటువంటి ప్రయత్నం. వీటి గురించి ఎన్నో ఉద్యమాలు జరుగుతాయి. ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో. మనకు భగత్ సింగ్లు ఉన్నారు ఈ దేశంలో, జార్జ్ రెడ్డిలు ఉన్నారు, జరుగుతూనే ఉన్నాయి. ఆ జార్జ్ రెడ్డి వారసత్వం తీసుకొని ప్రశ్నిస్తున్నటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. అభిజిత్ దీప్కేకు కేవలం ఇండియానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా చూపించింది కాబట్టి ఈరోజు అంత హైలైట్ అయ్యిండు.
ఆయన కూడా ఒకటే మాట చెప్తున్నాడు, అన్ని పోరాటాలు ఎవరో వచ్చి చేస్తారని కాదు, ఎక్కడ నుండో భగత్ సింగ్ వస్తారని కాదు, మీ వాడల్లో మీ ఊర్లలో కూడా భగత్ సింగ్లు ఉంటారు. ఆ భగత్ సింగ్లను ముందు పెట్టి ఆ భగత్ సింగ్లు చెప్తున్నటువంటి ఉద్యమాలు మీరు చేసేదంటే మీ ఊరు బాగుపడుతుంది. ప్రతి యూనివర్సిటీలో ప్రశ్నించే గొంతులు ఉన్నాయి. మీరు ఎవరి వైపు నిలబడుతున్నారు అనేది చూసుకోండి. మీరు ఎవరి వైపు నిలబడుతున్నారు, ఏ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు, దయచేసి మీరు కూడా ఆలోచించండి. ఇంకో దేశ ప్రజల్లో భయం పోగొట్టాం, ఇక అందరూ ప్రశ్నిస్తారంటున్నారు. ప్రశ్నించే గొంతుల మీద ఊపా కేసులు పెట్టి జైల్లోకి పంపించినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. జైలుకు పంపించారు, ఎంతోమందిని జైలుకు పంపించారు, ప్రశ్నిస్తున్నందుకే జైలు పంపినరు. ఆనాడు కోట శ్రీనివాస్ దగ్గర మొదలైతే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కోట శ్రీనివాస్ దగ్గర మొదలైతే ఈరోజు గాదే ఇన్నయ్య వరకు కేవలం ఈ రాజ్యాన్ని ప్రశ్నిస్తున్న కారణంగా వాళ్ళను ఊపా కేసులు పెట్టి, వివిధ కేసులు పెట్టి, ఎన్ఐఏ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఇప్పటికీ గాదే ఇన్నయ్యకు బెయిల్ ఇవ్వమంటే కూడా భయపడుతున్నారు. మొన్న ఆరోగ్యం క్షీణించింది అనిపేసి డాక్టర్లు చెప్పినప్పుడు నెల రోజులు కండిషన్ బెయిల్ మీద ఇంటికి పంపిస్తారు. కనీసం కుటుంబ సభ్యులతో మాట్లాడడం కూడా అవకాశం ఉండదు. ప్రశ్నించేది ఉంటే జైల్లో పెడతారు, ఎంతమందిని పెడతారు నాకు అర్థం కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. నేను జెన్జీకి కూడా చెప్తున్నా, జెన్జీ ఆల్ఫా కూడా చెప్తున్నా, ప్రశ్నిస్తే పోయేది ఏం లేదు, సంఖ్యలు మాత్రమే పోతాయని చెప్పేసి ఎన్నో రోజులుగా ఎంతోమంది ఉద్యమకారులు చెప్తూనే ఉన్నారు. ప్రశ్నించకపోతే ఏం కాదు. ఈ దేశ పాలకులను ప్రశ్నించాల్సింది, రాష్ట్రంలో ఉన్న పాలకులను ప్రశ్నించిందా, మా లాంటి జర్నలిస్టులను కూడా ప్రశ్నించాల్సింది. మీరు ఎవరి వైపు నిలబడుతున్నారని చెప్పేసి ప్రశ్నించాల్సిందే. దయచేసి అర్థం చేసుకోండి. ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయినప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి సమస్యలు మొత్తం నాశనం అవుతాయి అనే విషయాన్ని, సమస్యలు లేకుండానే పోతుంది. ఇక ఎవడు ప్రశ్నించకుండా పోతే మొత్తం దేశ ప్రజల జీవితాలు నాశనం అవుతాయి.